కుమితిలేని ఈ ప్రేమ నాపైన కడవరకు నీతో ఉంటానో లేదో తెలియదు. ఎందుకు మితిలేని ప్రేమ నాపైన కడవరకు నీతో ఉంటానో తెలియదయ్యా. నన్ను విడిచిపోనా అర్హత నాకు లేనే లేదయ్యా. ఇదేనా మీ ప్రార్థన? నన్ను విడిచిపోనా నన్ను కాదయ్యా. నేను ఈ ముందు సరిగ్గా జీవించలేకపోతున్నానని మీరు అని బాధపడుతున్నారా? కానీ ఆయన చేయి విడిచే దేవుడు కాదండి. ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు, ఆయన మిమ్మల్ని హత్తుకునే దేవుడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపోడు. నువ్వు ఇంకా దూరంగా వెళ్తున్నావా? నువ్వు ఇంకా దగ్గరికి వస్తాడు. నువ్వు పడిపోతున్నావా? ఆయన మరలా లేవనెత్తే దేవుడు. కానీ ఒక్కసారి మన జీవితంలో, దేవా నా వల్ల కావట్లేదయ్యా, నువ్వే తీసుకోయ్యా, సర్వం నీ అధికారంలోకి తీసుకోయా, నువ్వు పట్టుకోయా అని అడుగుతావా? అలా అడిగిన రోజుని ఆయన చెయ్య, ఆయన దైవ హస్తము మన మీద ఉంటుంది కదండి. మనల్ని ఎన్నడూ విడిచిపోదు కదా. అందుకే నీతో నేను చేస్తాను కాలము, నిన్నే నేను ప్రేమిస్తాను. లోకంలోనే నిన్నో అది శూన్యమయ్యా, నువ్వు మాత్రమే మిగిలవయ్యా. సదాకాలము చెప్పగలుగుతారా? నీతో నేను జీవిస్తానే సదాకాలము, నిన్నే నేను. ఏది ఎదురొచ్చినా, ఏది ఏమైనా సరే, లోకంలోనే నిన్నో వెతికా, అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావు సదాకాలము. నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాథ. నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాథ. అందుకే ప్రాణదాతను నువ్వే నా జీవా, నువ్వే నా ప్రాణదాతను, నువ్వే నా జీవాధారము. చెప్పగలుగుతారు? నన్ను విడిచిపోతయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నన్ను అద్దరికి చేర్చు, అద్దరికి చేర్చు నన్నయ్యా. చెప్పగలుగుతారా? నన్ను విడిచిపోకు యేసయ్యా, అద్దరికి చేర్చు నన్నయ్యా. నన్ను పట్టుకోయ్యా దేవా, నేను నిర్ణయించుకున్నానయ్యా, నా జీవితం నీకే అంకితమయ్యా. నీ కొరకే జీవిస్తాను. ఏది ఎదురొచ్చినా సరే నిన్నే వెంబడిస్తానయ్యా. దేవా నువ్వు నా తోడుండయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, అది చాలయ్యా. నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే నేను ఏదైనా చేయగలుగుతానయ్యా.
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా ఓ సుందరుడా అతిశయుడా